వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లుల సమర్పణకు నూతన షెడ్యూల్ విడుదల. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులైతేనేమి, జీతాలు, పెన్షన్ల బిల్లులైతేనేమి వీటన్నిటిని సబ్మిట్ చేసుకోవడానికి నెలలో కొన్ని రోజులైతే షెడ్యూల్‌ని విడుదల చేయడం జరిగిందనమాట. సో, ఫినాన్షియల్ డిపార్ట్‌మెంట్ వారి నుంచి అయితే ఈ షెడ్యూల్ రావటం జరిగింది. ఫైనాన్స్, క్యాష్ అండ్ డెబిట్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఏపీ ఫైనాన్స్ మేనేజ్మెంట్ షెడ్యూల్ ఫర్ ద presentation of bills under various programs and schemes to Treasury and PAO officers in the state అని చెప్పేసి జీవో ఆర్టీ నెంబర్ 1512 ద్వారా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ జీవో ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక నిర్వహణను క్రమబద్ధీకరించే లక్ష్యంతో ప్రభుత్వ కార్యాలయాలైనటువంటి డీడీఓలు, ట్రెజరీలకు బిల్లులు సమర్పించడానికి ఒక నిర్దిష్ట క్యాలెండర్‌ను నిర్ధారించింది. ఈ నూతన విధానం ప్రకారంగా రకరకాల బిల్లులను నెలలో వేర్వేరు తేదీలలో మాత్రమే సమర్పించాలి. దీని పూర్తి వివరాలు తెలుసుకుందాము. మొదటగా ప్రాధాన్యత కలిగిన బిల్లులు. ఈ బిల్లులనైతే నెలలో ఎప్పుడైనా సబ్మిట్ చేయవచ్చు. ఈ కేటగిరీలోని బిల్లులు అత్యంత ప్రాధాన్యత మరియు అత్యవసర కలిగినవి. వీటికి ఎలాంటి కాల పరిమితి లేదు. నెలలో ఏ రోజైనా ట్రెజరీకి సమర్పించవచ్చు. అవేంటంటే రాజ్యాంగ బద్ధ సంస్థలు, రాజ్ భవన్, హైకోర్టుకు సంబంధించిన బిల్లులు, అలాగే న్యాయపరమైన బిల్లులు, కోర్టు తీర్పుల ద్వారా చెల్లించాల్సిన మొత్తము, ప్రభుత్వ న్యాయపరమైన ఖర్చుల వ్యయాల కోసము ఎప్పుడైనా బిల్లులు సబ్మిట్ చేసుకోవచ్చు. ఇక ప్రభుత్వ ఆర్థిక బాధ్యతలు తీసుకున్న అప్పులు, వార్షిక చెల్లింపులు మరియు వడ్డీ చెల్లింపులు, అత్యవసర విధులు, ఎన్నికల నిర్వహణ ఖర్చులు, అలాగే ప్రభుత్వ పరీక్షల ఖర్చులు, ప్రోటోకాల్ ఖర్చుల కోసం ఎప్పుడైనా బిల్లులు సబ్మిట్ చేసుకోవచ్చు. అలాగే ఆపత్కాల చెల్లింపులు అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగి మరణించినప్పుడు చెల్లించే అంత్యక్రియ ఖర్చులు, ప్రకృతి వైపరీత్యాల సహాయక చెల్లింపులు, ఏసీ బిల్లులు మరియు ఉద్యోగుల మెడికల్ అడ్వాన్సులు, అలాగే నూతన పెన్షనర్ల కోసం, కొత్తగా పదవీ విరమణ చేసిన వారి కోసం చెల్లించే మొదటి పెన్షన్ కోసం ఎప్పుడైనా బిల్లునైతే మనము సబ్మిట్ చేసుకోవచ్చు. ఇక బకాయిలు మరియు ప్రత్యేక చెల్లింపులు. వీటి కోసం నెలలో 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మాత్రమే గడువు అయితే ఉంటుంది. ఈ మధ్యలోనే ఈ బిల్లులో సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ స్లాట్ ప్రధానంగా పెండింగ్‌లో ఉన్న బకాయిలు మరియు ప్రత్యేక వేతనాల కోసం మాత్రమే కేటాయించబడింది. అవేంటంటే సప్లిమెంటరీ జీతాల బిల్లులు, ఏవైనా కారణాల వల్ల రెగ్యులర్ జీతాలతో పాటుగా అదనంగా చెల్లించాల్సిన మొత్తం అలాంటివి. అలాగే అన్ని రకాల బకాయిల బిల్లులు, డీఏ అరియర్సు, పి పీఆర్సీ అరియర్స్ వంటి గత బకాయిలన్నిటిని కూడా ఈ సమయంలోనే పెట్టాల్సి ఉంటుంది నెలలో. సో, మనకు అరియర్ బిల్స్ అన్నీ కూడా మనకు ఈ ఈ విధంగా 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు సబ్మిట్ చేసుకోవచ్చు. వీటితో పాటు గౌరవ వేతనాలు మరియు వేతనాలు, ప్రత్యేక సేవలకు అందించే గౌరవ వేతనాలు, అలాగే దినసరి వేతనాలు, సంక్షేమ పథకాలు, అన్ని సంక్షేమ శాఖల ద్వారా అందించే స్కాలర్‌షిప్‌లు, స్టే ఫండ్‌లు మరియు పీడీ అకౌంట్ల ద్వారా చెల్లించే జీతాలు. వీటన్నిటిని నెలలో 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మాత్రమే సబ్మిట్ చేసుకోవడానికి ఓపెన్ ఉంటుందన్నమాట ఆన్‌లైన్‌లో. ఇక ఉద్యోగుల వ్యక్తిగత క్లెయిమ్‌లు. ఈ యొక్క క్లెయిమ్‌లను నెలలో 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మాత్రమే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ స్లాట్ పూర్తిగా ఉద్యోగుల వ్యక్తిగత పొదుపు, రుణాలు మరియు ఇతర బడ్జెట్ సంబంధిత బిల్లుల కోసం నిర్దేశించబడింది. బడ్జెట్ సంబంధిత బిల్లులు. జీతాలు కాకుండా ఇతర బడ్జెట్ కేటాయింపులకు సంబంధించిన బిల్లులు, అలాగే ఉద్యోగుల పొదుపు మరియు రుణాలు, జనరల్ ప్రావిడెంట్ ఫండ్‌కి సంబంధించిన క్లెయిమ్స్, ఉద్యోగులు తీసుకునే రుణాలు మరియు అడ్వాన్సులు. ఇక ఇతర పీడీ అకౌంట్ చెల్లింపులు, జీతాల మినహా పర్సనల్ డిపాజిట్, పీడీ అకౌంట్ల నుండి చేసే ఇతర చెల్లింపులు ఇవన్నీ కూడా మనకు నెలలో 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు అప్లోడ్ చేసుకోవచ్చు. ఇకపోతే జీతాలు మరియు పెన్షన్లు, ఇతర రెగ్యులర్ చెల్లింపులన్నీ కూడా 16వ తేదీ నుంచి 25వ తేదీ వరకు సమయం అయితే ఉంటుంది. సో, ఇది అత్యంత కీలకమైన మరియు పెద్ద కేటగిరీ అనే చెప్పవచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు మరియు ఉపాధ్యాయుల పెన్షనర్లందరికీ కూడా రెగ్యులర్ పేరోల్ ఎనేబుల్ బిట్వీన్ ద డేట్స్ 16 టు 25థ్ ఇన్ ద మంత్ అనైతే మనం ఎవ్రీ మంత్ చూస్తూనే ఉంటాము. అదే ఈ బిల్ అనమాట.
సో, కొన్ని వేల కోట్ల రూపాయలైతే ఈ యొక్క కేటగిరీ కిందకొస్తాయి. ఈ బిల్లులను కేవలం ఆర్‌బీఐ, ఈ కుబేర్ మాత్రమే నిర్వహించగలదనమాట. ఇన్ని వేల కోట్ల బిల్లులనైతే చెల్లించడానికి ఈ కుబేర్ సిస్టమ్ అయితే మనకు ఎవ్రీ మంత్ పేమెంట్ చేస్తూ ఉంటుందనమాట. లక్షలలో ఉద్యోగులు, పెన్షనర్ల కోసం ఈ బిల్లు కేటాయించడం జరిగిందనమాట. సో, రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగులు మరియు పెన్షనర్లు మరియు లబ్ధిదారులకు సంబంధించిన చెల్లింపులను ఈ సమయంలోనే ప్రాసెస్ చేయబడతాయి. రెగ్యులర్ పెన్షన్లు మరియు జీతాలు, ఉద్యోగుల నెలవారీ జీతాలు, అలాగే పదవీ విరమణ పొందిన వారి పెన్షన్లు, అలాగే ఉద్యోగుల పథకాలు కోసం అంటే ప్రభుత్వ ఉద్యోగుల బీమా పథకం, జీఐఎస్ కావచ్చు, కుటుంబ సంక్షేమ నిధి, ఎఫ్‌బీఎఫ్ కోసం, అలాగే సిబ్బంది చెల్లింపులు అయినటువంటి వర్క్ చార్జ్డ్ ఎస్టాబ్లిష్‌మెంట్ సిబ్బంది కోసం, అలాగే వృత్తి నిపుణులైనటువంటి ప్రొఫెషనల్ సర్వీసెస్, ఇతర కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాల కోసమైతే ఈ తేదీలలో బిల్లులు సబ్మిట్ చేసుకోవాలి. అలాగే గౌరవ వేతనాలైనటువంటి హోమ్ గార్డ్‌లు, అంగన్వాడీ కార్యకర్తలు, వీఆర్ఏల గౌరవ వేతనాలన్నీ కూడా అలాగే వాటితో పాటు సంక్షేమ చెల్లింపులైనటువంటి సామాజిక భద్రతా పెన్షన్‌లు, అనగా వృద్ధాప్య, వితంతు, వికలాంగ పెన్షన్‌లు, బియ్యం, విద్యుత్ వంటి సబ్సిడీలు కూడా అలాంటి బిల్లులు కూడా మనం అయితే ఈ టైంలోనే పెట్టుకునేదానికి వీలుంటుంది. ఇక ఇతర బిల్లులైనటువంటి ఇవి కూడా పెట్టుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇక అన్ని స్థాయిల అధికారులకు జారీ చేసిన ముఖ్యమైన సూచనలేంటంటే, పౌర సేవల చార్టర్. ఈ కొత్త షెడ్యూల్ ప్రకారమే సిటిజన్ చార్టర్ సవరించబడింది. సో, సెలవు దినం వస్తే బిల్లులు సమర్పించాల్సిన చివరి రోజు సెలవు దినమైతే సో, ఈ యొక్క చివరి దినం ఏదైతే ఉందో అంటే 25వ తేదీ సెలవు దినం అనుకోండి. సో, ఆ తర్వాత వచ్చే పని దినంలో అయితే ఆ బిల్లును సబ్మిట్ చేయవచ్చు. అట్లా ఉంటుందనమాట. డీడీఓల బాధ్యత. సంబంధిత డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్స్ ఈ షెడ్యూల్‌ను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ట్రెజరీ అధికారుల బాధ్యత. ట్రెజరీల డైరెక్టర్ డీటీఏ, పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్ పీఏఓ తమ క్రింది స్థాయి అధికారులకు ఈ బిల్లులను నిర్దేశిత సమయాల్లో పాస్ చేయడానికి అంతర్గత మార్గదర్శకాలు జారీ చేయాలి. ఈ షెడ్యూల్ వివరాలను అన్ని ప్రభుత్వ కార్యాలయాల అనగా కలెక్టరేట్, తహసీల్దార్, మండల అభివృద్ధి కార్యాలయాల నోటీస్ బోర్డులపై ప్రదర్శించాలి. ఇకపోతే సీఎఫ్ఎంఎస్ ఫిల్టర్, ఏపీ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ డిస్బర్స్‌మెంట్ సిస్టమ్ అండ్ సర్వీసెస్ ఈ షెడ్యూల్‌కి అనుగుణంగా సీఎఫ్ఎంఎస్‌లో సిస్టమాటిక్ ఫిల్టర్లను అయితే అమలు చేయాలి. అత్యంత కీలకమైన షరతు. ఈ షెడ్యూల్ ప్రకారం చెల్లింపులు జరగడం అనేది రాష్ట్ర ఆర్థిక వనరుల లభ్యతకు లోబడి ఉంటుంది. అంటే ప్రభుత్వ ఖజానాలో నిధులు అందుబాటులో ఉంటేనే చెల్లింపులు జరుగుతాయి. ఖచ్చితమైన అమలు. సంబంధిత అధికారులందరూ ఈ షెడ్యూల్‌ను కఠినంగా పాటించాలని ప్రభుత్వం అయితే ఆదేశించడం జరిగింది ఫ్రెండ్స్.